మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మన శంకరవర ప్రసాద్ గారుపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన కెరీర్లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో ప్రారంభించనున్నారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలకు పైగా తనకంటూ తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మన శంకరవర ప్రసాద్ గారుపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మెగా అభిమానులే కాకుండా సాధారణ మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై హైప్ ను మరింత పెంచింది. సంక్రాంతి కానుకగా జనవరి 2026 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మెగాస్టార్ స్టైలిష్ లుక్, మాస్ డైలాగ్స్, ఎమోషనల్ టచ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా మెగా ఫ్యాన్స్ కు పండుగలా మారింది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ తదుపరి ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో చిరు తన కెరీర్లో 158వ సినిమాలో నటించనున్నారు. బాబీకి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. గత సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్తో భారీ విజయాన్ని అందుకున్న బాబీ ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో మాసివ్ హిట్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టుగా వార్తలు వచ్చినా తాజా సమాచారం ప్రకారం కథలో కొన్ని మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ దానికి దగ్గరగా ఉండే కథతో ఇటీవలే ఓ సినిమా రావడంతో అదే తరహా కథను రిపీట్ చేయకూడదన్న ఆలోచనతో బాబీ కొత్త కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. అందుకే చిరంజీవి, బాబీ కాంబోలో రాబోయే సినిమా పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో, మాస్ తో పాటు ఎమోషన్ కూడా బలంగా ఉండేలా రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాబీ ఈ సినిమాను మెగాస్టార్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా డిజైన్ చేస్తున్నాడని టాక్. ఈ ప్రాజెక్ట్ లో చిరంజీవిని ఇప్పటివరకు చూడని కొత్త షేడ్ లో చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, మోహన్ లాల్ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు అది ప్రత్యేక ఆకర్షణగా మారనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో కూడా కథ మారిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి సినిమా కథలోనూ మార్పులు జరగడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.